నేను అనేక సార్లు ప్రస్తావించా, డ్రగ్స్ని దారిలో అమ్మేవాడినో లేకపోతే కనుక గంజాయిని అమ్మేవాడినో పట్టుకోవాలి, పట్టుకోకుండా వదిలేయమని ఎవ్వడూ చెప్పడు. తీసుకెళ్ళి వాళ్ళని బొక్కలు దోయాలి, బయటికి రాకుండా కూడా చూడాలి. సేమ్ టైం ముందు తల్లిదండ్రులు మార్పు రావాలా, విద్యా సంస్థల అలర్ట్నెస్ రావాలా, అలాగే దాని మూలాలకు పోవాలి. ఇప్పుడు ఆకే రవికృష్ణ గారు చాలా బాధ్యతాయుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. తల్లిదండ్రులు దీంట్లో అప్రమత్తంగా ఉండాలి, ఫస్ట్ పోలీస్ వాళ్ళే. ఎస్, నిజం. తన బిడ్డ రెగ్యులర్గా ఓవర్ యాక్టివ్గా ఉంటే వెరిఫై చేయాలి, నీలాగా ఉంటే వెరిఫై చేయాలి. ఆరోగ్య సమస్య, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి, లేదా అతను ప్రవర్తన, స్కూల్కి వెళ్ళండి, కాలేజీకి వెళ్ళండి, వెరిఫై చేయండి. డ్రగ్స్ ఏమన్నా వాడుతున్నాడని చూసుకోండి, లేదా అవసరమైతే ఆ డ్రగ్స్ టెస్టులు చేయించండి. అతనికి ఎక్కడి నుంచి వస్తుందో ఇదంతా కూడా చూడండి. లేదా తొలి దశలో యుక్త వయసులో డ్రగ్స్కి అలవాటు పడ్డాడు శాశ్వత నాశనం అయిపోతాడు, చచ్చిపోతాడు కూడా. ఇది ప్రతి తల్లిదండ్రి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అది ఇప్పుడు చైతన్యపరిచే బాధ్యతని ఏదైతే ఈగల్ వింగ్ హెడ్ అయినటువంటి రవికృష్ణ గారు చూస్తున్నారు. చాలా గుడ్ పాయింట్. రెండవది వచ్చేటప్పటికి ఈ గంజాయి సాగు దేశంలోనే అత్యధికంగా, నేను ఇంతకుముందు కూడా చెప్పా, ఒక మాఫియా సామ్రాజ్యం కింద మారిపోతుంది. రాజకీయ నాయకులు కూడా వాళ్ళ కింద పనిచేసే రోజులు వస్తే భవిష్యత్తులో. గంజాయి సాగు ఇప్పటికే 2 పార్లమెంట్ నియోజకవర్గాలు, దాదాపుగా 15-20 అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రభావితం చేస్తుంది. ఆ ప్రాంతాల్లోనే గంజాయి పండిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు అదొక ఉపాధి అయిపోయింది. కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గిరిజనుల్ని చైతన్యపరిచి, అయ్యా మీ వలన సమాజం ఎట్లా నాశనం అవుతుందని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి గంజాయికి ఆపడమే కాకుండా వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని కూడా ప్రకటించారు. ఈ విషయంలో ప్రభుత్వపు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవసరం ఉంది. ఎందుకంటే వేలకు వేలు అలవాటు పడ్డటువంటి వాళ్ళు ఒక్కసారిగా అది వదిలేసేసి ఏ కుట్లు అల్లికలు చేయమంటే చేయలేరు. కాబట్టి వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్ చూడాల్సి ఉంది. ఆ విషయంలో అటు రవికృష్ణ గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వీళ్ళందరూ కలిసి స్పందించి పర్ఫెక్ట్ ప్లాన్ చేస్తే బాగుంటుంది.